అంతేకాదు శ్రమ ఓర్పును, ఓర్పు పరీక్షను, పరీక్ష నిరీక్షణను కలుగజేయనని ఎరిగి శ్రమల యందు అతిశయపడదుము. దేవునికి స్తోత్రం కలుగును గాక. చదవబట్టి ఈ వాక్యాన్ని బట్టి మనకు అర్థమైన విషయం ఏంటి అంటే, మరి మీకేం అర్థమైందో కానీ రోజు నేను దేనికోసం వాక్యం చెప్పాలనుకుంటున్నాను? శ్రమలు. హల్లెలూయా, హల్లెలూయా. శ్రమలను గూర్చినటువంటి వర్తమానాన్ని రోజు దేవుడు మనకు అందిస్తున్నారు. ప్రియ దేవుని బిడ్డలారా, శ్రమ ప్రతి ఒక్కరి జీవితంలో శ్రమ అన్నది ఒక సాధారణమైన విషయంగా సాదాసీదాగా కనబడతా ఉందండి. శ్రమలో నలిగిపోతున్నాం, శ్రమలో విసిగిపోతున్నాం, రకరకాలైనటువంటి శ్రమలు రకరకాలుగా మన మీద ఏలుబడి చేస్తున్నప్పుడు మనము శ్రమలకు భయపడే వారంగా మనము ఉండకూడదు. సాతాను శక్తులకు భయపడే వారంగా మనము ఉండకూడదు. శ్రమలలో ఏం చేయాలంట? అతిశయించాలి. అంటే శ్రమలో ఏం చేయాలి? ఆనందించాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ శ్రమలు ఎన్న తగినవి కావు అని ఎంచాలంట. అంటే మనం వాటిని లెక్క చేయవలసిన అవసరము లేదు. ప్రియ దేవుని బిడ్డలారా, ఎందుకు శ్రమల గురించి ప్రభు మనతో మాట్లాడుతున్నాడు అంటే, ప్రతి ఒక్కరి జీవితంలో ఈ శ్రమ గొప్పదిగాను పెద్దదిగాను దాని ద్వారా ఏదో మనకి నష్టం కలిగించేదిగాను కనబడుతున్నా శ్రమ మంచిదిగా దేవుని యొక్క వాక్యం ఇక్కడ మనతో మాట్లాడుతుంది. శ్రమ మనల్ని సరిచేసేదిగా దేవుని యొక్క వాక్యం మనతో మాట్లాడుతుంది. శ్రమ మనలోని లోటుపాట్లను సరిచేసేదిగా మనకు కనబడుతుంది. హల్లెలూయా, హల్లెలూయా. అన్ని ఏమీ లేకుండా ఒక సాదాసీదాగా నార్మల్ గా మనం వెళ్ళిపోతుంటే ఏ నొప్పి ఏ బాధ తెలీదు. కొన్ని శ్రమల గుండా వెళ్తున్నప్పుడు ఏం జరుగుతుందంటే కొన్ని అనుభవాలు మనం నేర్చుకుంటాం కదండి. కొన్ని తెలియని విషయాలు మనకు తెలుస్తాయి. హల్లెలూయా. ఒక ఇబ్బంది గుండా మనం వెళ్తున్నప్పుడు మనుషులు ఏంటో, మనుషుల యొక్క స్థితిగతులు ఏంటో, మనుషుల యొక్క స్వభావాలు ఎలా ఉంటాయి, వాళ్ళ ప్రవర్తనలు ఎలాగుంటాయో మనకి అర్థమవుతా ఉంటుంది. ప్రియ దేవుని బిడ్డలారా, కాబట్టి రోజు దేవుడు మనతో మాట్లాడుతున్నటువంటి విషయం ఏమిటి అంటే శ్రమ. ఈ యొక్క శ్రమ ఏం చేస్తుందంటే అద్భుతాలను చేసి పెడుతుంది. హల్లెలూయా. ఈ శ్రమ ఏం చేస్తుందంటే మేలైన కార్యాలను మన జీవితంలోనికి తీసుకొని వస్తుందండి. ఇదే రోమీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 12వ వచనమందు ఒక మాట రాయబడి ఉంది. అదేంటంటే, నిరీక్షణ గలవారే సంతోషించుచు, శ్రమయందు ఓర్పు గలవారే ప్రార్థన యందు పట్టుదల కలిగి ఉండుడి. హల్లెలూయా. శ్రమలలో మనం ఏం చేయాలంటే ఓర్పుతో ఉండాలి, ఓర్మితో ఉండాలి. శ్రమలలో కంగారు పడిపోకూడదు, బెదిరిపోకూడదు, భయపడిపోకూడదు. ఈ శ్రమలు వస్తున్నాయని చెప్పి దిగాలు పడిపోకూడదు. దేవునికి వాక్యం మాట్లాడుతుంది కదా, శ్రమ దినాన కృంగిపోతే ఏమవుతామట? చేతకాని వారం అవుతామంట. ఏమవుతామంటండి? చేతకాని వారం అవుతాం. మనము దేవుళ్ళ చేతకాని వారంగా ఉండకూడదు. ప్రియ దేవుని బిడ్డలారా, అన్ని మనము తెలిసిన వారిగా ఉండాలి. అన్ని మనము అనుభవిస్తున్నటువంటి వారి వల్లే ఉండాలి. మేలే మనము అనుభవించగలమా, కీడు మనం అనుభవించా తగదా అంటున్నాడు యోబు గ్రంథకర్త. అంటే దేవుడు నిన్ను నన్ను సృజించిన దానిని బట్టి దేవుడు మనకి ఎల్లప్పటికీ మేలులు ఇస్తేనే దేవుడా, ఒకవేళ కీడు కలిగితేనే దేవుడు కాదా? మేలులు ఉన్నప్పటికీ, మేలులు లేనప్పటికీ, కీడులు కలిగినప్పటికీ, దేని గుండా మనం ప్రయాణిస్తున్నప్పటికీ మన దేవుడు మనతో ఉన్నాడు. హల్లెలూయా. మన ప్రభు మనతో ఉన్నాడు. హల్లెలూయా. ఏమైనా మన పట్ల అద్భుతాలు, ఘనమైనటువంటి కార్యాలు మన ఎడల ఆయన జరిగించేటటువంటి దేవుడు అండి. చూడండి, చాలా సార్లు పైపైగా అలాగ వెళ్ళిపోతున్నటువంటి వారికి ఏ భారం ఏ బాధ్యత ఉండదు. అదే ప్రతిదీ లోతుగా వెళ్ళారనుకోండి, దానిలో ఉన్న బరువు ఎంత, దానిలో ఉన్న భారం ఎంత, దానిలో ఉన్న ఎత్తు ఎంత, దానిలో ఉన్న లోతు ఎంత, దానిలో ఏమైతే ఉన్నాయో సమస్తం ఏమవుతుంది? తెలియపరచబడుతుంది. హల్లెలూయా. సమస్తం మనకు అర్థమయ్యేటట్లుగా దేవుడు వాటిని బోధిస్తాడండి. ఏదైనా అంతే. చూడండి, పైపైన నిలబడి పైపైన మాట్లాడే మాటలు వేరుగా ఉంటాయి, లోతులోకి వెళ్ళిన తర్వాత, మునిగిపోయిన తర్వాత కలిగేటటువంటి మాటలు వేరుగా ఉంటాయి. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ రోజు దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ఒకవేళ శ్రమల గుండా నువ్వు ప్రయాణిస్తున్నావా? భయపడద్దు. ఒకవేళ ఇరుకుల గుండా, ఇబ్బందుల గుండా, అనేకమైనటువంటి నష్టాల గుండా నువ్వు ప్రయాణిస్తున్నావా? భయపడద్దు. ఎందుకో తెలుసా? శ్రమల యందు అతిశయించమంటున్నాడు. శ్రమలలో ఓరిమి పట్టి ప్రార్థన యందు పట్టుదల కలిగి ప్రార్థన చేయమంటున్నాడు. హల్లెలూయా. అంటే నువ్వు శ్రమపరచబడుతున్నావు అంటే ప్రార్థన చేయడం నువ్వు నేర్చుకోవాలి. ఎలాగ ప్రార్థన చేయాలంట? పట్టుదల కలిగి ప్రార్థన చేయాలి. హల్లెలూయా. పట్టు విడవకుండా ప్రార్థన చేయాలి. హల్లెలూయా. పట్టుకున్నది నువ్వు పొందుకునేదాకా ప్రార్థన చేయాలి. హల్లెలూయా. ఎవరంటే అలాగ ప్రార్థన చేస్తారు? పట్టుదల కలిగి దేవుణ్ణి అడిగాడు. ఎవరు? యాకోబు. విసుగక దేవుణ్ణి అడిగాడు. ఎవరు? యాకోబు. పొందుకునేది దక్కేదాకా దేవుని పాదాలు విడిచిపెట్టలేదు. ఎవరు?
యాకోబు దేవుని దగ్గర పోరాడి గెలిచాడు. హల్లెలూయా. ఈరోజు నీవు నేను మన ఆధ్యాత్మికమైనటువంటి జీవితాలు కూడా శ్రమలలో ఉన్నామని ఏమీ చేతకారణ వారిలాగా ఒక మూల కూర్చోడానికి వీలదు. శ్రమలలో నిన్ను ఉద్ధరించేవారు కానీ నిన్ను బయటకు తీసుకొచ్చేవారు కానీ ఎవరు ఉండరు. కానీ మన దేవుడు గొప్పవాడని ఎరిగి ఆయనే కార్యాలు జరిగించగలడని నమ్మి ఆయన పైన విశ్వాసంతో చూడాలి, ప్రార్థనతో ఆయన దగ్గర కనిపెట్టాలి. హల్లెలూయా. మనం చేసే పనులు ఏంటంటే శ్రమ కలిగినప్పుడు ఏడుస్తూ ఒక మూల కూర్చుంటాం కానీ ఆ ఏడ్చేదేదో దేవుని పాదాల చెంత నువ్వు ఏడు, ఆ కన్నీరు కార్చేదేదో దేవుని దగ్గర నువ్వు కన్నీరు కార్చు. నీ చెప్పుకునే బాధ ఏదైనా ఉంటుంది మనుషుల దగ్గర కాదు, దేవుని దగ్గర చెప్పుకునే ప్రయత్నం చేయి. తద్వారా నీకు మేలు కలుగుతుంది, తద్వారా నువ్వు లాభాన్ని పొందుకుంటావు, తద్వారా దేవుని ఎదురు నుండి నువ్వేం పొందుకుంటావు? జవాబును, సమాధానాన్ని పొందుకుంటావు. హల్లెలూయా. నేను మన జీవితాల్లో శ్రమల గుండా ప్రయాణిస్తున్నప్పుడు ప్రార్థనలో పట్టుదల అనేది చాలా ప్రాముఖ్యమని అపోస్తలుడైన పౌలు రోమీలకు రాస్తూ అంటున్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, మొట్టమొదటిగా శ్రమలలో మనం ఏం చేయాలండి? అతిశయించాలంటే ఆనందించాలి. రెండవదిగా శ్రమలలో ఏం చేయాలంట? పట్టుదల కలిగి ప్రార్థన చేయాలి. ప్రియ దేవుని సంగమం, అప్పుడు ఏం కలుగుతుంది అంటే జవాబు కలుగుతుంది. అప్పుడు ఏం కలుగుతుంది అంటే సమాధానము కలుగుతుంది. హల్లెలూయా. బంగారం తెలుసా అండి మనకి? మనందరికీ బంగారం తెలుసు కదా. ఆ బంగారము మిలమిలా మెరుస్తున్నటువంటి ఒక మంచి ఆభరణం కావాలంటే ఆ బంగారం ఏం చేయబడాలో తెలుసా? ఆ బంగారపు పని చేసేవారు ఎవరైతే ఉన్నారో, ఆ బంగారపు పని జరిగించేవారు ఎవరైతే ఉన్నారో మట్టిలో నుండి మట్టి వంటి దానండిగా దానిని బయటకు తీసుకొని వచ్చి దాన్ని ఏం చేస్తాడో తెలుసా? అగ్ని అనే కొలిమిలో వేస్తాడు. అగ్ని అనే కొలుములో వేసినప్పుడు అది ఏమవుతుందంటే పరీక్షించబడుతుంది. ఏం పరీక్షించబడుతుంది? అది నిజంగా శుద్ధమైన బంగారమా లేకపోతే అది మలినమా? శుద్ధమైన బంగారమా లేకపోతే అది మట్ట అనేది పరీక్షించబడి ఆ అగ్నిలో కాల్చబడినప్పుడు, ఇంకా కాల్చబడినప్పుడు, మరింతగా కాల్చబడినప్పుడు అది ఏమవుతుందంటే ప్రియ దేవుని బిడ్డ అదొక మెరుపును సంతరించుకుంటుంది. దానిలో అనేటువంటి ఏంటంటే ఆ తేజస్సు అందులో ఏమవుతుందంటే కనపడుతూ ఉంటుంది. ప్రియ దేవుని బిడ్డలారా, ఎప్పుడైతే అది బంగారము అనబడినటువంటి నిర్ధారణకు అది వస్తుందో ఇప్పుడు ఏం జరుగుతుందో తెలుసా? మరలా అగ్నిలో వేస్తాడు. మరలా అగ్నిలో వేసి రకరకాలుగా సుత్తి దెబ్బలు కొడతాడు, రకరకాలుగా ఇబ్బంది పడుతుంది. ఏంటిది? ఆ బంగారము ముద్ద. ప్రియ దేవుని బిడ్డలారా, అది రకరకాలుగా అది ఎన్నో సుత్తి దెబ్బలు తింటది, ఎన్నో రకాలుగా కొట్టబడుతుంది, ఎన్నో రకాలుగా సరిచేయబడుతుంది, ఎన్నో రకాలుగా వంచబడుతుంది, దిగగొట్టబడుతుంది. రకరకాల శ్రమల గుండా అది వెళ్ళాలి, రకరకాల ఆటుపోట్ల గుండా వెళ్ళాలి, రకరకాల దెబ్బల గుండా అది వెళ్ళినప్పుడు ప్రియ దేవుని బిడ్డలారా ఏం జరుగుతుందో తెలుసా? ఆఖరికి ఒక మంచి ఆభరణం లాగా తయారవబడుతుంది. హల్లెలూయా. హల్లెలూయా. తీసిన వెంటనే ఆ బంగారు పోస్తూ తయారు చేసిన వెంటనే అది ఎలా ఉంటుందంటే అది ఇనుమా లేకపోతే బంగారమా అన్నట్లుగా అక్కడక్కడ నల్ల నల్లగా ఉంటది. ఇప్పుడు దాన్ని ఏం చేస్తారట? బంగారు పని చేసే వ్యక్తి ఏం చేస్తారు? ఇప్పుడు దానికి పాలిష్ పెడతారండి. ఎప్పుడైతే ఆ విధంగా దాన్ని పాలిష్ పెడతారో అది నిగనిగలాడుతూ ఒక మంచి బంగారపు వస్తువు నీ నా యొక్క శరీరం పైన ధరిస్తే చూసే వాళ్ళందరూ ఏమంటారో తెలుసా? అబ్బాయి ఇది ఎంత బాగున్నదో. ఎవరు దీన్ని చేసినటువంటి వారు ఎవరు? దీనికి ఇంత అందమైన రూపము కలుగజేసినటువంటి వ్యక్తి ఎవరు? ఇది ఇంత అందమైన రూపం పొందడానికి ఎన్ని దెబ్బలు తినిందో తెలుసా? ఎన్ని రకాలుగా గాయపడిందో తెలుసా? ఎన్ని రకాలుగా ఇబ్బంది పడిందో తెలుసా? ఎన్ని రకాలుగా నలిగిపోయిందో తెలుసా? దేనికోసం? ఒక రూపము తయారు చేయబడడానికి, ఒక రూపము గుండా అది మార్చబడ్డానికి, ఒక శ్రేష్టమైన వస్తువు గుండా అది మార్చబడ్డానికి. ఒక బిళ్ళలాగా నీన మన ఇంట్లో ఉండడానికి విలువ ఉంటుందో ఉండదో కానీ, అలాగే ఒక ముద్దలాగా ఉంటే దానికి విలువ ఉంటుందో ఉండదో కానీ మన శరీరం మీద మనం ధరించినప్పుడు ఏం కలుగుతుందంటే ఆ బంగారానికి ఒక శ్రేష్టమైన విలువ కలుగుతుంది. హల్లెలూయా. ఆ బంగారం పొగడబడుతుంది. ఆ వస్తువు తయారు చేసేటువంటి వ్యక్తి పొగడబడతాడు. ఆ బంగారం కూడా అబ్బాయి ఎంత బాగుందోనండి వస్తువు, ఎంత బాగుందో, మీరు ధరించుకుంటే ఇది ఇంకా బాగుందంటారు. హల్లెలూయా. గల కారణం ఏంటి అంటే ఎదురు చూసే వ్యక్తులుగా బంగారపు వస్తువే కనబడుతుంది కానీ దాని వెనకాల ఏముందో తెలుసా? అది పడే బాధ, అది పడే వేదన, అది పడేటటువంటి అది ఓర్చినటువంటి గాయాలు, పట్టినటువంటి ఓర్మి, ఇటువంటివి ఎన్నో ఆ బంగారు ముద్ద జీవితంలో జరిగినప్పుడు ఒక వస్తువుగా తయారు కాబడుతుంది. హల్లెలూయా. హల్లెలూయా. అప్పుడు దానికి సంతోషం కలుగుతుంది, అప్పుడు దానికి మెప్పు కలుగుతుంది, అప్పుడు దానికి మహిమ కలుగుతుంది. హల్లెలూయా. హల్లెలూయా. వాక్యం వింటున్నటువంటి ప్రియ దేవుని బిడ్డ, ఈ రోజు నీవు నేను కూడా ప్రభు మనల్ని సరి చేయడానికి అవకాశం ఇస్తే శ్రమల గుండా దేవుడు నిన్ను నడిపిస్తున్నాడని భయపడకుండా, బాధపడకుండా ఓరిమి పట్టి నువ్వు ప్రభు కొరకు నిలవబడితే నిన్ను నన్ను కూడా దేవుడు శుద్ధ సువర్ణంగా మారుస్తాడు. హల్లెలూయా. ఒక మంచి బంగారు పాత్ర వల్ల దేవుడు మనల్ని నిలబెడతాడు. తాను వాడుకునే పాత్రగా దేవుడు మనల్ని మలుస్తాడు. ప్రియ దేవుని బిడ్డలారా,
ఆ బంగారం బంగారం లాగా ఉండిపోతే దానికి ఎటువంటి ఉపయోగము లేదు, కానీ అది ఒక వస్తువుగా తయారు కాబడుతున్న దాని వల్ల విలువ, దానికి గౌరవము, దానికి ఘనత రెట్టింపుగా కలుగుతుంది. అలాగే నీవు నేను ఒక వ్యక్తులంగా ఉండిపోతే విలువ కాదు, కానీ ప్రభువు చేతిలో పాత్రలంగా ఉంటే విలువ. ప్రభువు చేతిలో పాత్రలంగా మారితేనే మనకి ఘనత. ప్రియ దేవుని బిడ్డలారా, ఆ ఘనతను ఆ విలువను పొందుకోవాలంటే ఆయన హస్తాల్లోకి వెళ్ళాలి. ఒక బంగారపు పని చేసే వ్యక్తి దగ్గరికి ఆ బంగారం వెళ్ళినప్పుడు ఎలా గ్రూపు సంతరించుకుంటుందో, నువ్వు నేను ప్రభు హస్తాల్లోకి వెళ్ళాలి. శ్రమల గుండా ప్రయాణించాలి, శ్రమలలో ఓర్మి పట్టాలి, శ్రమలలో ప్రభు వైపు చూడాలి. తద్వారా ఏం కలుగుతుందంటే దేవుడు ఇచ్చే మెప్పు, దేవుడిచ్చే మహిమ, దేవుడిచ్చే ఘనత, దేవుని పాత్రగా వాడబడే తరుణాన్ని దేవుడు నీకు ఇస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. కొలస్సీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 24వ వచనం. కొలస్సీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 24వ వచనం చదువుకుందాం. ఇప్పుడు మీ కొరకు నేను అనుభవించుచున్న శ్రమల యందు సంతోషించుచు సంఘము అను ఆయన శరీరము కొరకు క్రీస్తు పడిన పాటలలో పొదువైన వాటి యందు నా వంతు నా శరీరమందు సంపూర్ణము చేయుచున్నాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇప్పుడు మీ కొరకు నేను అనుభవించుచున్న శ్రమల యందు ఏం చేస్తున్నానంట? సంతోషిస్తున్నాడు. ఎవరు రాస్తున్నారు తెలిసి మాటలు? అపోస్తలుడైన పౌలు రాస్తున్నాడండి. ఇప్పుడు మన కొరకు అసలు అనుభవిస్తున్నటువంటి శ్రమల యందు ఏం చేస్తున్నాడంట? సంతోషిస్తున్నాడు. ఎందుకంట? సంఘము అను ఆయన శరీరము కొరకు క్రీస్తు పడిన పాటల్లో కొదువైన వాటి యందు నా వంతు నా శరీరము సంపూర్ణం చేయుచున్నాను. హల్లెలూయా. దేవుడు సంఘం అనే మన కొరకు ఎన్నో పాటలు పడ్డాడట, అవునా కాదా? ఎన్నో శ్రమల గుండా ప్రయాణించాడు, అవునా కాదా? ఎన్నో ఇరుకులు ఇబ్బందులు పడ్డాడు, అవునా కాదా? వాటి గుండా ప్రయాణించి మనకు ఒక రూపునివ్వాలని ఆశపడ్డప్పుడు ఈ యొక్క అపోస్తలుడైన పౌలు అంటున్నాడు, నా వంతు శ్రమ కూడా నేను పడుతున్నాను అంటున్నాడు. ఎందులో శ్రమ పడుతున్నాడట? శ్రమ, నేను అనుభవిస్తున్నటువంటి శ్రమల యందు సంతోషిస్తున్నాను. ఎందుకంటే ప్రభు కొరకు నా వంతు పనిచేసే కృపను దేవుడు నాకు ఇస్తున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఈ రోజు మనం శ్రమ పడాలి. ఎవరి కోసమో తెలుసా? ఇప్పుడు దాకా దేవుడు మనతో మాట్లాడినట్లుగా మన కొరకు మనం శ్రమ పడుతున్నాం, మన ఆశీర్వాదాల కొరకు, మన మేలుల కొరకు మనం శ్రమ పడుతుంటే, ఇప్పుడు అపోస్తలుడైన పౌలు అంటున్నాడు, మీ కొరకు శ్రమ పడడానికి నేను సంతోషంగా ఉన్నాను. ఎందుకో తెలుసా? క్రీస్తు ఎలాగైతే తాను శ్రమ పడ్డాడో అలాగే నా వంతు నేను కూడా మీ కొరకు శ్రమ పడ్డానికి సంతోషిస్తున్నాను అంటున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. అంటే ఇప్పుడు మన బాగే కాదు, ఎదుటివారి బాగును కూడా మనం చూడాలి. మన మేలే కాదు, ఎదుటివారి మేలు కూడా మనం కోరుకోవాలి. మన అభివృద్ధే కాదు, ఎదుటివారి అభివృద్ధిని కూడా మనం కోరుకోవాలి. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ రోజు దేవాది దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ఆయన వాక్యం ఈ రోజు మనతో మాట్లాడుతుంది. జాగ్రత్త, నువ్వు అనుభవించే శ్రమల్లో, నువ్వు వెళ్తున్నటువంటి ప్రయాణాల్లో ఒకవేళ నీ శ్రమలను నువ్వు అధిగమించి ఇంకా శ్రమ పడుతున్నావంటే అది నీకు ఆశీర్వాదమే గాని మేలు కాదు. ఎవరి కొరకైనా నువ్వు శ్రమ పడుతున్నావేమో అది నీకు మేలే గాని ఎంత మాత్రం కీడు కానే కాదు. మందిరానికి వస్తున్నారని ఒకవేళ మిమ్మల్ని ఇబ్బంది పరుస్తున్న వారు ఎవరో ఉన్నారేమో, దేవుళ్ళు ఎదుగుతున్నామని మనల్ని ఇబ్బంది పరుస్తున్నటువంటి వారు ఎవరైనా ఉన్నారేమో, దేవుళ్ళు మనల్ని ఎదగకుండా ఆపుతున్నటువంటి వారు ఎవరైనా ఉన్నారేమో. ప్రియ దేవుని బిడ్డలారా, దాని ద్వారా నీకు ఆశీర్వాదమే కానీ, దాని ద్వారా నీకు మేలే కానీ కీడు ఎంత మాత్రం కాదని దేవుని యొక్క వాక్యం ద్వారా ఈ రోజు దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ఇబ్బంది పరుస్తున్నారా? ఇబ్బంది పరచనివ్వండి. నిన్ను బాధ పెడుతున్నారా? బాధ పెట్టనివ్వండి. నీ వంతు క్రీస్తు కొరకు నువ్వు శ్రమ పడుతున్నావు అన్న విషయాన్ని గుర్తెరుగు. హల్లెలూయా. నీ వంతు నువ్వు శ్రమ పడడానికి దేవుడు నీకు ఒక తరుణాన్ని ఇచ్చాడన్న విషయాన్ని గుర్తించు. దేవుడు నీ కొరకు ఒక వంతు, నీ వంతుగా నీకు ఒక సమయాన్ని సద్వినియోగపరుచుకునే స్థితిని ఇచ్చాడనే విషయాన్ని ఏం చేయాలి? మనము గుర్తెరగాలి. ఈ శ్రమలు పడలేకపోతున్నానండి, నాకే ఎందుకు ఈ శ్రమలు, నన్నే ఎందుకు శోధకుడు ఇలాగ శోధిస్తున్నాడు అని అనుకుంటున్నావేమో. నీకే ఎందుకు శ్రమలో చెప్పనా? దేవుడు నిన్ను తన పని కొరకు వాడుకునే పాత్రగా మలచబోతున్నాడు. నీకే ఎందుకు ఇన్ని శ్రమలు చెప్పనా? దేవుని పని కొరకు నువ్వు వాడబడుతున్నావు. దేవునికి స్తోత్రం కలుగును గాక. నీకే ఎందుకు నీ శ్రమలో చెప్పనా? రేపన్న రోజు దేవుడు నిన్ను తన నామమహిమార్థంగా తన కొరకు గొప్ప సాక్షిగా దేవుడిని నిలబెట్టుకోబోతున్నాడు. హల్లెలూయా. రేపన్న రోజు నువ్వు ఊహించినటువంటి ఒకనొక స్థితిని దేవుడు నీకు ఇవ్వడానికి ఇష్టపడుతున్నాడు కాబట్టి ఈ రోజు నువ్వు శ్రమ పడుతున్నావు. హల్లెలూయా. ఇటువంటి శ్రమలు క్రీస్తులో ఎన్న తగినవి కావని మనం ఎంచుతూ క్రీస్తులో ముందుకు వెళ్ళిపోవాలంతే. హల్లెలూయా, హల్లెలూయా. అడవిలోనంటండి ఆ యొక్క అరణ్యంలో, మనిషి ఎవరు దూరలేనటువంటి ఒకనొక అరణ్యంలో నుండి ఒక మొద్దును తీసుకొచ్చారంట. ఏంట మొద్దు?
ఇంత పెద్ద భారీగా ఉండేటటువంటి ఒక్క చెట్టు మొద్దుని తీసుకొచ్చారట. ఇప్పుడు ఆ యొక్క మొద్దు ఏమైందో తెలుసా? అది ఎవరైతే చెక్క పని చేస్తారో అతని చేతిలోకి వెళ్ళిందంట. ఏంటిదది? ఆ మొద్దు. ఏ మొద్దది? ఒక కర్ర, ఒక చెక్క మొద్దు అన్నమాట, ఒక చెట్టు యొక్క మొద్దు. ఎప్పుడైతే ఆ యొక్క చెక్క పని చేస్తే ఆ యొక్క వ్యక్తి చేతిలోనికి వెళ్ళిందో ప్రియ దేవుని బిడ్డలారా, అది ఎలాగ మార్చబడిందంటే రోజు రోజుకి ఉలితో చెక్కుతున్నాడంట దాన్ని. దేన్ని? ఆ చెక్కని. ఎంతగానో బాధపడుతుందంట. ఎందుకు నాకు ఇన్ని శ్రమలు? ఎందుకు నా యజమానుడు నన్ను ఇలాగ చెక్కుతున్నాడు? ఎందుకు నన్ను ఇన్ని గాయాలు గుండా నా యజమానుడు తీసుకెళ్తున్నాడు? నన్ను ఎందుకు ఇంత బాధపడుతున్నాడు? నేను తప్ప వేరెవరు దొరకలేదా? ఈ బాధపడడానికి నేనేనా? నన్ను ఆదుకునే వారు ఎవరు లేరా? నన్ను కాపాడేవారు ఎవరు లేరా? అని రోజు ఏడుస్తూ ఉంటుందట. ఏంటిదది? చెక్క మొద్దు. ఏడుస్తూ అనుకుంటూ ఉంటుందట, నాకే ఎందుకు ఇన్ని శ్రమలు? నేనే ఎందుకు? నాకులాగా చాలా మొద్దులే ఉన్నాయి కదా, నన్నే ఎందుకు తీసుకొచ్చారు? నాకే ఎందుకు ఇంతలాగా పరీక్ష పెడుతున్నారు? ఎంత ఓర్పు కలిగి నేను ఉన్నప్పటికీ పరిస్థితులను ఓర్చుకోవడానికి ఓర్పుతో నిలబడనివ్వడం లేదు అని రకరకాలుగా బాధపడుతుందంట, కృంగిపోతుందంట, నలిగిపోతుందంట. ఎవరికి చెప్పుకోవాలో తెలియడం లేదు, ఏం చెప్పుకోవాలో అర్థం కావడం లేదు. ఆఖరికి తన యజమానుడితో చెప్పుకోవాలని ప్రయత్నించినా ఆ యజమానుడు దాన్ని చెక్కే ప్రయత్నంలోనే ఉన్నాడు, కానీ దాన్ని వినిపించుకునే ప్రయత్నంలో అతడు లేడు. ప్రియ దేవుని బిడ్డలారా, ఎప్పుడైతే అలాగూ చెక్కబడిందో దానికి ఏం కలిగిందంట? ఒక రూపము కలిగిందంట. ఏం కలిగిందండి? ఒక అందమైనటువంటి ఒక వస్తువుగా దాన్ని తయారు చేశాడంట. ఎలాగండి? ఒక అందమైన వస్తువుగా తయారు చేసినప్పుడు అది వెళ్ళి ఆ యొక్క మార్కెట్ గుండా అది వెళ్ళినప్పుడు మార్కెట్లో అది ఒక వస్తువుగా అక్కడ ఉన్నప్పుడు దాన్ని అలంకరించినటువంటి అప్పుడు అది చూస్తుంటే అందరూ వస్తున్నారంట, ఇది చాలా బాగుంది, దీని విలువ ఎంత అంటే, దీని వెల ఎంత అంటే దాని వెల చాలా ఎక్కువ చెప్తున్నారు. చాలా ఎక్కువ చెప్తుంటే అయ్యి బాబోయ్ ఎంత అందమైంది, ఎంత వెలగలిగిందిగా ఉందా, ఇన్ని డబ్బులా దీనికి? అన్ని డబ్బులు ఎందుకు పోయాలండి దానికి? ఒక స్వరూపము లేని చెక్క, ఒక మొద్దుగా ఉన్నటువంటి ఒకరొక మాను, దానికి అంత వెల కలగడానికి కారణం ఏంటి? అది ఎవరి చేతిలోకి వెళ్తే ఆ యొక్క విలువను సంతరించుకుంటుందో ఆ వ్యక్తి చేతిలోకి వెళ్ళింది. ఎవరి చేతిలోకి వెళ్తే దానికి ఆ ఘనత వస్తుందో ఆ వ్యక్తి చేతిలోకి వెళ్ళింది. కాబట్టి అది ఎన్ని చేసినప్పటికీ మారు మాట మాట్లాడకుండా, ఎన్ని రకాలుగా ప్రయత్నించినప్పటికీ అది స్వీకరించుకునింది. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, ఈ రోజు దానికి ఒక గొప్ప విలువ కలిగిందంట. హల్లెలూయా. గొప్ప విలువతో యజమానుడు దాన్ని నమ్ముతున్నాడంట. హల్లెలూయా, హల్లెలూయా. ఈ రోజు నేను మన ఆధ్యాత్మికమైనటువంటి జీవితాలు కూడా మనం ఇలాగే ఉంటే మనకి ఏ విలువ లేదు, మనం ఇలాగే ఉండిపోతే మనకి ఏ రూపం ఉండదు, మనం ఇలాగే ఉండిపోతే మన ద్వారా ఏ మేలు కలగదు. ప్రియ దేవుని బిడ్డలారా, మనము చెక్కబడాలి, మనము సరిచేయబడాలి, మనము అగ్నిలో వేయబడాలి, సుత్తి దెబ్బలు తినాలి, ఉలి దెబ్బలు తినాలి, ఎన్నో రకరకాలుగా మనం పరిస్థితులు గుండా వెళ్ళినప్పుడే ప్రియ దేవుని బిడ్డలారా మనకంటూ ఏం కలుగుతుందో తెలుసా? మెప్పు కలుగుతుంది, మహిమ కలుగుతుంది. అందరూ చూసి, మన జీవితాలను చూసి, అబ్బా ఇంత మంచి జీవితం పొందుకోవాలంటే ఎంత గొప్ప అదృష్టం ఉండాలో అని మనల్ని చూసి అనుకుంటారట. హల్లెలూయా. అది అదృష్టం కాదు, దేవుని హస్తాల్లోకి వెళ్ళడం అని మనం చెప్పాలి. అది అదృష్టం కాదు, దేవుని ప్రణాళిక గుండా మనం ప్రయాణించాలని మనం చెప్పాలి. అది అదృష్టం కాదు, నా దేవుని హస్తాల్లోకి నేను వెళ్ళిపోయాను, నా జీవితాన్ని నా దేవునికి అప్పగించుకున్నాను, ఆయన నన్ను సరైన పాత్రగా చేసుకున్నాడు, పనికొచ్చే పాత్రగా చేసుకున్నాడు, తన కొరకు ఉపయోగపడే పాత్రగా దేవుడు నన్ను చేసుకున్నాడని నేను సాక్ష్యం ఇవ్వాలి. హల్లెలూయా. అట్టి గొప్ప కృప ద్వారా మన ప్రభు మనల్ని ఆదరిస్తాడండి. హల్లెలూయా. 1 పేతురు 3:17 ఒకసారి చూద్దాం. 1 పేతురు 3:17. దేవుని చిత్తం అలాగున ఉన్న ఎడల కీడు చేసి శ్రమ పడుట కంటే మేలు చేసి శ్రమ పడుటయే బహు మంచిది. దేవునికి స్తోత్రం చెప్దామా? హల్లెలూయా, హల్లెలూయా. దేవుని చిత్తం ఒకవేళ మనం శ్రమ పడాలని ఉంటేనంట, దేవుని ప్రణాళికలో మనం శ్రమ పడాలి అనే రాసి ఉంటేనంట, అంటే తలరాత అంటారు కదా, అంటే మన భాషలో చెప్తున్నాను, నువ్వు శ్రమ పడాలి అని తలరాత రాస్తుంటే చెడు చేసి శ్రమ పడడం కంటే మంచి చేసి శ్రమ పడడం మేలంట. హల్లెలూయా. తప్పు చేసి శ్రమ పడడం కంటే ఎదుటి వ్యక్తికి ఉపయోగపడే కార్యం చేసి
మేలు పొందుకోవడం చాలా ఉత్తమం అంట. హల్లెలూయా, హల్లెలూయా. అంటే ఈ రోజు వాక్యం ద్వారా దేవుడు మనతో మాట్లాడుతున్న మాటలు ఏంటంటే, పడుతున్నటువంటి ప్రతి శ్రమ దేవుడు ఇస్తున్నాడని అనుకోవద్దు. నువ్వు కొన్నిసార్లు చేసిన తప్పులు బట్టి శ్రమ పడతావు. అది మళ్ళీ దేవుని ఖాతాలోకి వేయకండి. నువ్వు చేసే తప్పులు కాదు, నువ్వు మంచి మార్గం కూడా నడుస్తున్నప్పుడు, నువ్వు సరైన మార్గం కూడా నడుస్తున్నప్పుడు, నువ్వు ప్రభు కొరకు జీవిస్తున్నప్పుడు, నువ్వు ప్రభులో ఎదుగుతున్నప్పుడు, ప్రియ దేవుని సంగమా, ఎలాంటి లోటుపాట్లు నీ జీవితంలో లేనప్పుడు, నువ్వు సక్రమంగా క్రీస్తులో బ్రతికినప్పుడు శ్రమలు వస్తే, నువ్వు ఏదైనా కీడు కొరకు కాదు మేలు కొరకు నీకు శ్రమ వస్తే అది మంచిది అంటున్నాడు భక్తులు. నువ్వు మంచి పనులు చేసి శ్రమ పడితే అది నీకు మేలు అంటున్నాడు. నువ్వు చెడ్డ పనులు చేసి శ్రమ పడ్డం కాదు. ఇప్పుడు చూడండి, దొంగతనం చేసి దొరికిపోయి దెబ్బలు తిన్నాడు అనుకోండి, నేను శ్రమ పడుతున్నాను, అది దేవుడు మేలే చేస్తాడంటే కరెక్టేనా? అది దొంగతనం అనే తప్పు చేశాడు కాబట్టి అతను ఏం చేస్తున్నారు, అందరూ కలిపి కొడుతున్నారు. నువ్వు వెళ్ళకూడని మార్గాలు గుండా వెళ్ళి చేయకుండా పనులు చేస్తూ ఆలోచిస్తూ వ్యర్థమైన ఆలోచనలు, వ్యర్థమైన అలవాట్లు, వ్యర్థమైన స్థితిగతుల్లో నువ్వు ఉంటూ నేను శ్రమపరచబడుతున్నాను క్రీస్తు నామం పేయటం నువ్వు చెప్తాది చాలా తప్పు. దానికన్నా అబద్ధం కానీ దానికన్నా తప్పు కానీ వేరే ఏది లేదు. ప్రియ దేవుని బిడ్డలారా, మనము మంచి చేస్తూ శ్రమపరచబడాలి. మనము మేలైన మార్గం గుండా వెళ్తూ శ్రమపరచబడాలి. మనము దేవుని మార్గంలో ప్రయాణిస్తూ శ్రమపడాలి. హల్లెలూయా, అదే మనకి మేలు. చేయరాని పనులు చేస్తూ, మాట్లాడకూడని మాటలు మాట్లాడుతూ, ఉండకూడని స్థలాల్లో ఉంటూ, మన ద్వారా మంచి ఏది జరగకపోయినా మన ద్వారా చెడంతా జరిగి నేను దేవుని కొరకు శ్రమపరచబడుతున్నాను అంటే అది చాలా తప్పు. నువ్వు దేవుని కొరకు అంటే దేవుని కొరకు జీవించు, దేవునిలో నిలవబడు, దేవుని మహిమార్థంగా పరిశుద్ధమైన జీవితం జీవించు. అప్పుడు నీకు శ్రమ కలిగితే అది నీకేంటి, మేలు కొరకే. హల్లెలూయా. నువ్వు కీడు చేస్తూ శ్రమపరచబడదు దేవుని కొరకే అంటే అది నీకు కీడే గాని మేలు ఎంత మాత్రం కాక, ప్రియ దేవుని బిడ్డలారా. అలాగే ఎందుకు పనికిరానటువంటి ఒకనొక రాయి ఉందట. ఒకనొక రాయి ఉంటే అది ఒక శిల్పి చేతిలోకి వెళ్ళిందట. ఒక శిల్పి చేతిలోకి వెళ్ళినప్పుడు ఆ రాయిగా ఉన్నటువంటి దానిని సరిచేస్తూ ఎన్నో శుద్ధి దెబ్బలు కొడుతూ, ఎన్నో ఉలి దెబ్బలకు దాన్ని తగిలిస్తూ రోజుకింత పని చేసుకుంటూ అక్కడ వెళ్తున్నప్పుడు ఆ రాయి ఎంతగానో బాధపడిందంట. ఎందుకు నేను ఒక్కదాన్నే దొరికానా, నేనే ఎన్ని దెబ్బలకు గురి అవుతున్నానని చెప్పి రాయి ఎంతగానో బాధపడుతున్నప్పుడు ఒకనొక సమయం వచ్చినప్పుడు అదొక మంచి శిల్పంలాగా తయారైందట. హల్లెలూయా, హల్లెలూయా. ఆ యొక్క శిల్పి చేతిలో యొక్క శిల ఏమైంది, శిల్పంలాగా మార్చబడింది. దేవాది దేవుని చేతిలో మనం కూడా ఎందుకు పనికిరాని ఒక పాత్రలంగా ఉంటే ఆయన మనల్ని మలుస్తాడు, విరుస్తాడు, వంచుతాడు, నలగొడతాడు, విరగొడతాడు. శృతి దెబ్బలు తగులుతాయి, అనేక రకాలుగా శోధనల గుండా వెళ్తాము. అది మన మేలు కొరకే. క్రీస్తు సముఖములో మనవంతు శ్రమ పడవలసినటువంటి వారమై మనము ఉన్నాము. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని రాజ్యం కొరకు నశించిపోతున్న వారిని ప్రభువులోనికి తీసుకుని రావడం కొరకు. కాబట్టి ఈ రాత్రి నువ్వు ఏదైనా శ్రమ గుండా వెళ్తున్నావా, కాబట్టి దేవునికి ప్రార్థన చేయి, పట్టుదలతో ప్రార్థన చేయి. ఈ శ్రమ నన్ను మేలైన మార్గం గుండా తీసుకువెళ్ళాలని ప్రార్థన చేయి. ఈ శ్రమ నన్ను ఒక సాక్షిగా నిలవబెట్టాలని ప్రార్థన చేయి. అది నీకు మేలును తీసుకొచ్చి పెడుతుంది, మహిమను తీసుకొని వచ్చి పెడుతుంది. ఇదే యాకోబు రాసినటువంటి పత్రికలోనికి ఒక్కసారి మనం వెళ్దాం. 5వ అధ్యాయము 13వ వచనాన్ని చదువుకుందామండి. మీలో ఎవరికైనాను శ్రమ సంభవించిన అతడు ప్రార్థన చేయవలెను. దేవునికి స్తోత్రం కలుగునుగా. శ్రమ సంభవిస్తే సణుకోద్దు, నాకే ఎందుకు ఇలాగని. శ్రమ సంభవిస్తే విసుకోవద్దు, నన్నే ఎందుకు ఇలాగని. శ్రమ సంభవిస్తే ఏం చేయాలంట, ప్రార్థన చేయాలి యేసు నామములో. హల్లెలూయా. ప్రార్థన చేయాలి నజరుడైన యేసు నామములో. హల్లెలూయా. ప్రార్థన చేయాలి ఉన్నతుడైన యేసు నామములో. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రార్థన చేయాలి నువ్వు ప్రభు కొరకు, ప్రార్థన చేయాలి నువ్వు ప్రభు సన్నిధానమందు, ప్రార్థన చేయాలి నువ్వు ప్రభు పేరిట, తద్వారా మేలులు పొందుకుంటావు. ఇప్పుడు చెప్పండి, శ్రమలేందు మనం ఏం చేయాలండి, అతిశయించాలి. శ్రమలేందు మనం ఆనందించాలి, శ్రమలేందు మనం సంతోషించాలి, శ్రమలేందు మనం ప్రార్థన చేయాలి. శ్రమల యందు మనము తొనకక బెనకక ఇటు అటు వంగిపోక స్థిరంగా ప్రభు కొరకు నిలబడాలి. హల్లెలూయా. ఈ రోజు మీకు శ్రమలు వస్తే దేవుడు నాతో ఉన్నాడు, నాలో ఉన్నాడు, నాకు సమీపంగా ఉన్నాడు అనే విషయాన్ని గుర్తించండి. ప్రభు తన కొద్ది మాటలు దీవించును గాక.